జరుగుతున్న దాడులను ఖండించాలి, రక్షించాలి, రక్షించాలి, హిందువులను రక్షించాలి. మీరందరూ చూస్తూనే ఉండొచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది అన్నది మీరు చూస్తూ ఉన్నారు. వస్తున్నాయి ఆ వీడియోలు ఎట్లున్నాయి ఏంటిది. ఆ ప్రొటెక్షన్ స్టార్ట్ అయింది దేనికోసం? రిజర్వేషన్ల కోసం. అక్కడ బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఏది గొడవ ర్యాలీలు, ఈ స్టూడెంట్ యూనియన్ ఇవన్నీ చేసిన గొడవ దేనికోసం అంటే రిజర్వేషన్ల కోసం గొడవ స్టార్ట్ అయ్యి దాడులు మాత్రం హిందువుల మీద జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామంతలి నాగస్ వచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులపై దాడులను, హిందువులపై దాడులను, హిందువులపై అరాచకాలు, హిందువులపై అరాచకాలని, హిందువులపై అరాచకాలని, హిందువులపై అరాచకాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హిందూ సంఘాల ఐక్యవేదిక పిలిపించినటువంటి స్వచ్ఛందంగా బంద్లో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంగ్లాదేశ్లో హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన జరుగుతున్నటువంటి అరాచకాలకు, అఘాయిత్యాలకు నిరసనగా ఈరోజు మానుకోట జిల్లా బంద్కు పిలిపిస్తే అందరూ దానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునుముందు కూడా హిందువులందరూ కూడా ఇంతే ఐక్యతతోని నాకెందుకులే అనకుండా స్వచ్ఛందంగా ఒక హిందువులను చంపేస్తున్నారు, హిందూ ఆడవారిని మానబంధాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వీటినన్నింటినీ ఖండిస్తూ హిందువులకు రక్షణ కల్పించాలని ఒక డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క రోజు చేస్తున్నది ఇలా మానుకోట జిల్లా బంద్ చేస్తుంది. కాబట్టి దేనికోసం బంద్ చేస్తున్నారు? హిందువులను రక్షించాలని డిమాండ్ చేసి ఈరోజు మానుకోట బంద్ చేస్తున్నాం. ఓకే, బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలను